కొంచెం మాటలు అవి ఇవి మీ పిల్లం ఇలా చేసింది అలా చేసింది అనడం. అయ్యో అలా చేయడం వల్ల మా హస్బెండ్ కొంచెం నాతో మంచిగా ఉండేవాళ్ళు కాదు సార్. కొన్ని రోజులు అయ్యాక కూడా అలానే సేమ్ రిపీట్ అవుతా ఉంటే నేను ఇంకా సరే విడిపోదాం అనేసి విడిపోయాను సార్. కొన్ని రోజులు మంచిగా ఉంటారు సార్, మళ్ళీ తర్వాత సేమ్ తిప్పిచ్చేస్తారు. వీళ్ళ వల్ల నాకు విడిపోవాల్సి వచ్చింది సార్. నైట్ రాకపోవడం, 1-2 నైట్ అలా వస్తారు సార్. భర్తతో టైం స్పెండ్ చేయకపోతే ఎలా ఉంటుంది సార్? రోజంతా పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఒక్కదాన్నే ఉంటాను సార్ ఇంట్లో. మరి ఏమనుకున్నావు అమ్మా, బిజినెస్ చేసే వ్యక్తి అంటే కనుక మరి అలాంటప్పుడు ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళని చేసుకోవాల్సిందేమో కదమ్మా. ఇది కూడా ఇలానే అది కూడా అలానే కాదమ్మా. ఇది కాకుండా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అఫేర్ ఉన్నట్టు తెలిసింది సార్. అడిగితే నేను ఇంతే, నేను ఉండు ఇంట్లోనే అది ఇదని అనేసి చెప్పేవాళ్ళు సార్. నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండు అంతేనా? ఎక్స్ హస్బెండ్ అయినా కొంచెం ఎలా అంటే నా గురించి ఆలోచించేవాళ్ళు మేడం, కానీ ఈయన అలా కాదు మేడం. సెకండ్ లైఫ్ నాకు సెట్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది సార్. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఆ పెళ్లి బాగుందా ఈ పెళ్లి బాగుందా అంటే కనుక ఆ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా అన్నట్టు అనుకోవటం కాదమ్మా. ఇది జీవితాలు. ఇది అది తెలుసో తెలియకో అక్కడ తప్పు జరిగితే ఇప్పుడు ఉండేటటువంటి సమస్య తెలిసి చేసినటువంటి తప్పు అయిపోతుంది. ఇద్దరు మగాల్ని అస్సలు కంపేర్ చేయొద్దు. అది వినటానికి ఊహించుకోవటానికి కూడా చాలా చండాలంగా ఉంది. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. సురేఖ అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. ఒక ఆవిడ, జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటాం, అదేదో కొన్ని కారణాల వల్ల తప్పు కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్, అది కూడా తప్పు, మళ్ళీ ఇంకొక స్టెప్. అట్లా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇబ్బంది పడేలాగా, ఇబ్బంది పెట్టేలాగా, తప్పుగా తోస్తా ఉందనుకోండి, ఎటువైపు ప్రయాణించాలో అర్థం కాదండి. చాలా కష్టం. అలాంటి ఒక అనుమానంతో మనకి మెయిల్ పెట్టారండి సురేఖ అని. సో ఒకసారి మీతో మాట్లాడాలని అని అడుగుతున్నారు. మాట్లాడు. కాల్ చేస్తానండి. హలో. హలో, నమస్తే అండి. సురేఖ గారా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓ మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, నమస్తే. మీరేనా మెయిల్ చేసింది? కాల్ చేశారు. అవును మేడం, నేనే మెయిల్ చేశాను మేడం. ఓకే ఓకే అమ్మ, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీరు మెయిల్లో పెట్టిన విషయాన్ని డాక్టర్ గారికి వివరించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో సురేఖ. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు సురేఖ సార్. అమ్మా. నాకు 29 ఇయర్స్. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ 3 ఇయర్స్ అయింది సార్. మా అత్త మామలో కొంచెం సరిగ్గా లేకుండే సార్ నా మ్యారేజ్ లైఫ్ లో. మా హస్బెండ్ మంచిగా ఉండే కానీ బాగుంటుండే, కానీ మా అత్త మామ కొంచెం రాగానే మా హస్బెండ్ ని ఎక్కేయడం, కొంచెం మాటలు అవి ఇవి మీ పిల్లం ఇలా చేసింది అలా చేసింది అనడం. అలా చేయడం వల్ల మా హస్బెండ్ కొంచెం నాతో మంచిగా ఉండేవాళ్ళు కాదు సార్. కొన్ని రోజులు అలానే చూసాను సార్, అలానే సఫర్ అయ్యాను. సర్లేని కొన్ని రోజులు అనగా బానే ఉంటారేమో అనేసి అలా గడుపుతూ ఉన్నాను. కానీ కొన్ని రోజులు అయ్యాక కూడా అలానే సేమ్ రిపీట్ అవుతా ఉంటే నేను ఇంకా సరే విడిపోదాం అనేసి విడిపోయాను సార్. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడిపోయారండి? అవును మ్యామ్. ఆ బాధని ఎంతకాలం ఓర్చుకున్నావమ్మా? నెలల, రోజుల, సంవత్సరాల? 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్ భరించావు. కేవలం మీ భర్త వచ్చి మీ భర్తకి మీ అత్తమామలు చాడీలు చెప్పటం, ఇలా ఉంది అలా ఉంది అనే మాట అంటాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు డైరెక్ట్ గా నిన్ను ఇబ్బంది పెట్టడం, అంతేనమ్మా? దాని పైపెచ్చి ఇంకేమైనా గొడవలు ఉన్నాయి 3 సంవత్సరాల్లో? ఏం లేదు సార్, మా హస్బెండ్ చాలా మంచోడు సార్. వీళ్ళ వల్ల నాకు విడిపోవాల్సి వచ్చింది సార్. 3 ఇయర్స్ చూసాను, అలానే మళ్ళీ సేమ్ అలానే రిపీట్ అవుతుంది. కొన్ని రోజులు మంచిగా ఉంటారు సార్, మళ్ళీ తర్వాత సేమ్ తిప్పిచ్చేస్తారు. అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సార్ నేను. సో డైవర్స్ కూడా అయిపోయింది. 1 ఇయర్ ఆగి అలా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేశారు సార్ మా మమ్మీ వాళ్ళు. ఒక సెకండ్ తల్లి, ఫస్ట్ మ్యారేజ్ లో సింపుల్ గా అయిపోయిందా డైవర్స్? మీ అమ్మ నాన్న కాదమ్మా, కొద్దిగా ఓర్చుకోవమ్మా, జీవితం అమ్మా, పెళ్ళమ్మా అని చెప్పి ఎవరన్నా నచ్చ చెప్పి ఆపేటటువంటి ప్రయత్నం చేశారా? నచ్చ చెప్పారు సార్, కానీ ఇంకా ఉండలేను ఇంకా అనేసి, ఇంకా భరించలేక ఇంకా మీ అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసారు. తర్వాత అది కాస్త డైవర్స్ కి దారి తీసింది. అవును సార్. డైవర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు మీరు వెయిట్ చేశారు, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారా?
అవును సార్, పెళ్లి చేశారు మా మమ్మీ వాళ్ళు. వద్దనుకున్నా మా మమ్మీ వాళ్ళు సరే చేసుకోమ్మా, ఇన్ని రోజులు ఎలా ఉంటావు అది ఇది అనేసి నచ్చ చెప్తే నేను పెళ్లి చేసుకున్నాను సార్. మళ్ళీ సెకండ్ హస్బెండ్ కి ఇది ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా? సెకండ్ మ్యారేజ్ మేడం. ఓకే ఓకే ఓకే, అంటే ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్, ఇద్దరికి కూడా Second సెకండ్ marriage. మ్యారేజ్. అతనికి అవును డివోర్స్ మేడం. అయిపోయిందా? అవును మేడం, అయిపోయింది. రైట్, సరేనమ్మా. ఇప్పుడు కానీ ఫస్ట్ మ్యారేజ్ లో కానీ మీకు సంతానం ఉన్నారా? లేరు మేడం. సో ఈయనది బిజినెస్ సార్, మా భర్తది. బాగా చూసుకుంటాడమ్మా ఇతను? బాగా చూసుకునే వాళ్ళు కాదు సార్ ఈయన కూడా. ఆ, ఈయన ఎలా అంటే బిజినెస్, నాకు మంచిగా ఫ్యూచర్ కావాలి, నైట్ రాకపోవడం, 1 to నైట్ అలా వస్తారు సార్. సో కంప్లీట్ గా వర్క్ ఓరియంటెడ్ అతను. అవును సార్, Work. బిజినెస్ ఉండేసరికి ఇక్కడ కూడా మీ అత్త మామలు ఉంటారమ్మా? మీ ఇద్దరేనా? అత్త మామ లేరు, Okay. సిబ్లింగ్స్ ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని, మా భర్త సార్. ఓకే, ఇద్దరమే ఉండేవాళ్ళు సార్ మేము. మరి హ్యాపీయే కదమ్మా? హ్యాపీయే కానీ సార్, భర్తతో టైం స్పెండ్ చేయకపోతే ఎలా ఉంటది సార్? రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు నేను ఒక్కదాన్నే ఉంటాను సార్ ఇంట్లో. మరి ఏమనుకున్నావు అమ్మా, బిజినెస్ చేసే వ్యక్తి అంటే కనుక మరి అలాంటప్పుడు ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళని చేసుకోవాల్సిందేమో కదమ్మా? అంటే మా మమ్మీ వాళ్ళు చెప్పారు కాబట్టి బాగుంటదేమో ఈ నెక్స్ట్ అనేసి, అలా మంచిగా ఉంటది అనేసి అనుకున్నాను సార్. కానీ ఇది కూడా ఇలానే, ఇది కూడా ఇలానే, అది కూడా అలానే కాదమ్మా. ఇది కాకుండా ఏమైనా సమస్యలు ఉన్నాయా? టైం స్పెండ్ చేయట్లేదని మీరు అంటున్నారు, ఎప్పుడు ఇంకేంటి? బిజినెస్ పరంగా తిరుగుతాం. ఇది కాకుండా ఏమైనా ఉందా? మిగతా స్పెండ్ చేసేటటువంటి ఆ గంట 2 గంటలు కానీ శని ఆదివారాలు కానీ అలాంటివి ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా హ్యాపీగా ఉంటుందా నీకు? ఆ విషయంలో మంచివాడు. లేదు సార్, సాటర్డే కానీ సండే కానీ ఏ రోజు వచ్చినా కొంచెం 1 hour అట్లా కూడా నా కోసం తీసేవాళ్ళు కాదు సార్. బిజినెస్ బిజినెస్ అనుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. డే టైమ్ లో కూడా నేను కాల్ చేసినా బిజీ ఉండడం, వేరే అమ్మాయితో అఫేర్ ఉంది అని అనుకున్నాను సార్. మరి నేను అయితే కాల్ అట్లా చూస్తే అఫేర్ ఉన్నట్టు తెలిసింది సార్. అడిగితే నేను నేను ఫైనాన్షియల్ గా బాగుంది కదా, నువ్వు ఉండు ఇంట్లోనే అది ఇది అనేసి చెప్పేవాళ్ళు సార్. సో ఖచ్చితంగా నమ్మకం ఉందమ్మా నీకు అతని జీవితంలో వేరే వాళ్ళు ఉన్నారని? అవును సార్, ఎందుకంటే నాతో మంచిగా ఉండేవాళ్ళు కాదు సార్. నీతో మంచిగా ఉండకపోతే వేరే వాళ్ళతో మంచిగా ఉన్నాడని కాదు కదా. నేను అనేది ఏంటంటే నీకంటూ అతనికి జీవితంలో వేరే స్త్రీ ఉందనేది నమ్మకం ఉందా? చూసావా, విన్నావా? అవును సార్, నేను ఎప్పుడు కాల్ చేసినా బిజీగా వచ్చేది, మళ్ళీ లేట్ నైట్ వచ్చేవాళ్ళు. ఫోన్ చూస్తే ఏమన్నా తెలిసిందా మీకు? ఫోన్ లో ఏమన్నా ఎవరితో మాట్లాడుతున్నట్లు అట్లా? అవును మేడం, నాకు కొంచెం కూడా టైం ఇవ్వవా అది నేను అడిగితే, నేను బిజినెస్ గురించి, నీ ఫైనాన్షియల్ గా బాగుంది కదా, నిన్ను అన్ని చూసుకుంటున్నాను కదా, ఇంకా నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండు, అంతేనా? ఇంట్లో ఉండు అనేసి అంటున్నారు మేడం. ఎక్స్ హస్బెండ్ అయినా కొంచెం ఎలా అంటే నా గురించి ఆలోచించే వాళ్ళు మేడం, కానీ ఈయన అలా కాదు మేడం. సరేనన్న. తర్వాత అమ్మా ఇంకా ఏమైనా కొట్టడం అలాంటివి ఏమైనా జరిగినాయమ్మా? తాగే అలవాటు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? చెడు లేదు అలవాటు? సార్, చెడు అలవాటు ఏమి లేవు సార్. కానీ ఇది ఒకటే, అమ్మాయి కొంచెం అలా కాల్ చేయడం అలా చేసుకోవడం వల్లనే ఇవే ఇబ్బంది పడినాను సార్ నేను. ఇప్పుడు ఎంతకాలం అయిందమ్మా పెళ్ళి? 1 year అయింది సార్. నువ్వు నీ భర్తతో మాట్లాడిపించాలి అనుకుంటే అతను అతను నిజంగా ఎవరైనా ఉన్నారు, అతని జీవితంలో నిజంగా కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, ఓకే పనిలో బిజీ, బిజినెస్ లో బిజీ వద్దు అంటే సార్, మా హస్బెండ్ తో మాట్లాడితే ఇప్పుడు సరే. ఆయనకి తెలియకుండా నేను మీకు మెయిల్ చేశాను సార్ మాట్లాడడానికి రైట్ అనేసి. ఓకే మళ్ళీ ఇది ఇష్యూ అయిపోతది సార్, మళ్ళీ నాతో మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. ఫస్ట్ లైఫ్ నాది ఇలా అయిందంటే మళ్ళీ సెకండ్ లైఫ్ కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. నాకు ఏడుపు వస్తుంది. ఆ హస్బెండ్ బాగుంటుండే, సెకండ్ లైఫ్ నాకు సెట్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది సార్. పర్ఫెక్ట్ అమ్మా. సరే ఇప్పుడు కానీ దానికి మేము ఎలాగా హెల్ప్ చేయగలం? మీరే పరిష్కారం ఇవ్వాలి సార్. ఏం చేయాలి ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్. ఈ లైఫ్ అంటేనే పిచ్చి లేస్తుంది సార్ నాకు. అప్పుడేమో మా అత్త, ఫస్ట్ లైఫ్ అయితే మా అత్త మామల వల్ల స్పాయిల్ చేసుకున్నాను సార్, భర్త బాగున్నాయి. ఇప్పుడు సెకండ్ లైఫ్ అంటే ఈయన టైం ఇవ్వక నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండి ఇట్లా పిచ్చి లేస్తుంది సార్. ఫస్ట్ దాంట్లో నువ్వు తెలిసి బయటకు వచ్చావా తెలియక బయటకు వచ్చావా నాకైతే తెలియదమ్మా. అది గొప్పగా ఉంది, ఆ పెళ్లి గొప్పగా ఉందని నేను అనట్లేదు, కానీ వాస్తవానికి మేము చూసేటటువంటి, నేను జయ మేడం మా అనుభవంతో చెప్తున్నాము, మేము చూసేటటువంటి చాలా కేసెస్తో పోల్చుకుంటే, సరే సార్ మీరు చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ చూస్తారు, అందరూ కూడా అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉండవు కదా అని మీరు అనొచ్చు. కానీ ఆ ఒక్క ఇష్యూ ఏదంటే అత్తమామలు భర్తకు చాడీలు చెప్పి భర్త వచ్చి నన్ను అడుగుతున్నాడు, లేదంటే అత్తమామలకి సర్ది వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని శాంతింపజేయలేకపోతున్నాడు అనే ఒక్క సబ్జెక్ట్ తప్ప అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం నేను అర్థం చేసుకొని అదే ఇంకా అడ్జస్ట్ అయినట్లయితే అది బాగుందేమో అనిపిస్తుంది. అవును మేడం. కానీ ఒక్క పాయింట్ నేను చెప్తున్నానమ్మా, నువ్వు ఆ ఒడ్డుకు వచ్చేసావు. నువ్వు
ఇంకా అయిపోయింది. ఈ ఒడ్డుకు వచ్చేసావు, ఇంకా అక్కడ తెరదించేసాయి. అది ఇప్పుడు నువ్వు డైవర్స్ తీసుకున్నంత మాత్రాన, చాలా మంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు, డైవర్స్ తీసుకున్నంత మాత్రాన నేను మానసికంగా ఆ పెళ్లి నుంచి డిస్కనెక్ట్ అవ్వట్లేదండి, పేపర్ మీద సంతకం పెట్టినంత మాత్రాన మనసులో ఉండే భావాన్ని ఆలోచనని చెరిపేలాపోతున్నాను అని అంటారు. కానీ తప్పదు. ఎందుకు అంటే కనుక నువ్వు 1 year గ్యాప్ తీసుకున్నావు. 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంకో జీవితాల్లోకి ప్రవేశించావు. ఇప్పుడు ఈ జీవితంలో కూడా నీకు ఒక ఛాలెంజ్ వచ్చింది, కాదనట్లేదు. ప్రతి జీవితం ఒక ఛాలెంజ్, అది ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా కూడా. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం వెతుక్కోకుండా అక్కడ ఉన్నటువంటి జీవితం బాగుండేదేమో, నేను అనవసరంగా అటు నుంచి ఇటు వచ్చాను అని అనుకుంటే కనుక నువ్వు అటు ఇటు కాకుండా అయిపోతావు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఆ పెళ్లి బాగుందా, ఈ పెళ్లి బాగుందా అంటే కనుక ఆ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ బాగుందా అన్నట్టు అనుకోవటం కాదమ్మా. ఇది జీవితాలు. ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ పెళ్ళికి తగ్గట్టుగా, ఆ మనుషులకు తగ్గట్టుగా, ఆ సమస్యకు తగ్గట్టుగా నిన్ను మౌల్డ్ చేసుకోవటం అనేటటువంటిది ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ నిలబడి ఈ సమస్యకు నువ్వు పరిష్కారం ఎందుకు ఎతకలేకపోతున్నావో తెలుసా? ఇక్కడ నిలబడిన తర్వాత అట్లీస్ట్ ఆ భర్త క్యారెక్టర్ బాగుంది కదా, అట్లీస్ట్ ఆ భర్త నాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి 6 వచ్చేసి నా పక్కన కూర్చునేవాడు కదా అని నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ నీ భర్తను ఎలా మార్చుకోవాలి, ఇతనితో ఏ విధంగా మాట్లాడాలి, ఇతనికి ఏదైనా ఒక చెడు అలవాటు ఉంటే కనుక ఏ విధంగా అలవాటు నుంచి అతన్ని తప్పించాలనే ఆలోచన నువ్వు శ్రద్ధగా పెట్టలేకపోతున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంచి పని చేస్తావు ఈరోజు మీ భర్తతో కాకుండా డైరెక్ట్ నీతోనే మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఇలాంటి అంశం తీసుకెళ్తే కనుక 20% కాస్త ప్రాబ్లం అందమైన జీవితం వల్ల 100% ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళకి ఎందుకు చెప్పు, ఇది మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే సమస్య కదా, పబ్లిక్ ఎందుకు చేసావు అని చెప్పు. ఎందుకంటే ఈరోజు నీ భర్తను నిలదీసింది లేదు, నీ భర్తతో మాట్లాడింది లేదు, నీ భర్తను సరిదిద్దే ప్రయత్నం లేదు, బయట వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేసింది లేదు. సింపుల్గా నువ్వు ఏయా బియా, ఏ ఈజ్ బెటర్ కదా బీ కంటే, అరే నేను ఎందుకు వచ్చేసాను లెట్ మీ ఆస్క్ అంటే కనుక మేము ఇప్పుడు అమ్మ ఏ ఈజ్ బెటర్ బీలోంచి బయటకు వచ్చాయని మేము చెప్పలేము. తెలుసో తెలియకో అక్కడ తప్పు జరిగితే ఇప్పుడు ఉండేటటువంటి సమస్య తెలిసి చేసినటువంటి తప్పు అయిపోతుంది. మానసికంగా పరిష్కారం ఫస్ట్ ఎతకండి, ప్రాక్టికల్ పరిష్కారం తర్వాత చెప్తాను. 2 పరిష్కారాలు ఉంటాయి. ఫస్ట్ ఇమోషనల్ పరిష్కారం ఉంటుంది, రెండోది ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంటుంది. ఇమోషనల్ పరిష్కారం ఏంటంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ మ్యారేజ్ ఫర్ మీ, ఇది దేవుడు నిర్ణయించినటువంటి ఒక గొప్ప పెళ్ళి, ఈ పెళ్ళిలోనే నా జీవితం ఉంది, 600 106 నేను దీన్ని సరిదిద్దుకుంటాను, దీంట్లోనే నమ్మకంగా ఉంటాను, మనస్ఫూర్తిగా నా భర్తను ప్రేమిస్తాను అని చెప్పి ఒక మానసిక పరమైనటువంటి ఒక స్థిరత్వాన్ని నువ్వు మెంటల్గా బిల్డప్ చేసుకోవటం అనేది ప్రధానమైన సూత్రం. కంపారిజన్గా పదే నీకు ఆలోచన వచ్చినా, పాత భర్త గురించి జ్ఞాపకాలు వచ్చినా, అతను బెటర్ వచ్చినా కూడా దాన్ని ఆదిలోనే తొక్కేసేయాలి. ఆలోచన కానీ ఆ ఊహను కానీ చాలా ప్రమాదం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలో ఒకటి వాస్తవం ఉంది, ఒకటి ఊహాజనకం ఉంది. వాస్తవం ఏంటంటే కనుక నా భర్త బిజినెస్ పరంగా వర్కాలిక్ అయిపోయి నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. చాలా కామన్. ఈ రోజుల్లో ఉండే హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న కాంపిటీషన్, బిజినెస్ పరమైన కాంపిటీషన్ ఉండండి. రిసెషన్ టైంలో రకరకాల కొత్త స్టార్టప్స్ రావటం ఉండండి. ఏ ఇండస్ట్రీలో మీ భర్త ఉన్నాడో నేను అడగలేదు, కానీ నేనేమంటున్నానంటే విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. లేదంటే నా భర్త బిజీగా లేడు, బిజీగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు, వర్క్ పరమైనటువంటి బిజీ కాకుండా సోషల్ బిజీనెస్ కూడా ఎక్కువైపోయింది, అక్కడ ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడు, నాతో టైం స్పెండ్ చేయట్లేదంటే అది వేరే విషయం. అతను ఇంతకుముందు మ్యారేజ్లో ఎన్నో అవస్థలలోనే ఈరోజు వచ్చి ఆ గత జీవితాన్ని మర్చిపోయి మళ్ళీ బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటూ ఆ ఆలోచన నుంచి డైవర్ట్ చేసుకుంటూ పగలనక రాత్రనక కష్టపడతాడు. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వేం చేస్తున్నావమ్మా? అతను కరెక్టే, ఇతను కరెక్టే, అతను కరెక్టే, ఇతను కరెక్టే అని చెప్పి అలా అనుకోవటం కంటే నువ్వు కూడా బిజీ అవ్వచ్చుగా, ఇద్దరు స్థిరపడచ్చుగా. అది నెంబర్ 1. ఇది వాస్తవపరమైనటువంటి అంశం. లేదండి ఆ బిజినెస్ వల్ల నాకు క్వాలిటీ ఆఫ్ టైం రావట్లేదు, నేను సంతోషంగా అతనితో కాలం గడపలేకపోతున్నాను అంటే కనుక ఒక మంచి అవకాశం చూసుకుని, ఒక మంచి సమయం చూసుకుని అతనితో చాలా మంచిగా మాట్లాడు. ఏమండి నాకు ఈ కోరిక ఉంది, ఈ ఆలోచన ఉంది, ఈ భయం ఉంది, ఈ బాధ ఉంది, నేను గత మ్యారేజ్లో నాకు ఎలాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాలేక ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలతో, ఎంతో నమ్మకంతో ఇందులో ప్రవేశించాను, కాబట్టి నాకు ఇది నా అవసరం, ఇది నా ఆలోచన అంటే కనుక అతను వింటే సరే, వినకపోతే ఏం చేయాలన్న తర్వాత ఆలోచిద్దాం. రెండోది ఊహాజనకమైనటువంటి అంశం. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అతను బిజీగా ఉన్నంత మాత్రాన, నాతో టైం స్పెండ్ చేయనంత మాత్రాన ఎవరితోనో టైం స్పెండ్ చేస్తున్నాడు అనేటటువంటి నువ్వు మళ్ళీ ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతే కనుక ఈ సిచ్యువేషన్ డబుల్ కాంప్లికేట్ అయిపోతుంది. ఫస్ట్ అది సెకండరీ ఇష్యూ, అది తీసి పక్కన పెట్టేసాడు. దాని గురించి అదే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి మాట్లాడేవనుకో, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు అంటే కనుక మీరు ఎక్స్ అనే ఆమెకి టైం ఇస్తున్నారేమో అని చెప్పి నీ దగ్గర ఒక తాడు బంగారం లేనటువంటి, ఒక ఆధారం లేనటువంటి ఒక ప్రశ్నకి అతను కంప్లీట్గా మీ ఇద్దరి మధ్యన ఉండే నమ్మకం నశించిపోతుంది. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
కంక్లూజన్స్కి రావద్దు, క్లైమాక్స్కి రావద్దు, ఇది వర్కౌట్ అవున మ్యారేజ్ అని చాలా తొందరగా కంక్లూజన్ అది ఉండేసరికి దీన్ని కంపేర్ చేసుకుంటుందండి అదే మీరు మేడం. అన్నట్లుగా డాక్టర్ గారు. కరెక్ట్. సెకండ్ మ్యారేజ్ ఈజ్ 10 times మోర్ ఛాలెంజింగ్ దెన్ ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్లో 10 రెట్లు ఛాలెంజెస్ ఉంటాయి ఫస్ట్ మ్యారేజ్తో పోల్చుకుంటే. అది ఎవరిని అంటారు? ఎందుకు? ఎందుకంటే అతను ఒక సముద్రం ఇది ఇక్కడికి వచ్చాడు, నువ్వు నానా ఒడిదొడుకులు నానా కష్టాలు అనుభవించి ఇక్కడికి వచ్చావు. మీరిద్దరూ సెటిల్ అవటానికే, ఒకరు అర్థం చేసుకోవటానికే, ఒక ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ముందుకు వెళ్ళటానికే మినిమం 2 years 3 years పడుతుంది. సో నాకు కావాల్సింది నీ సైడ్ నుంచి ఏంటంటే డోంట్ గో బ్యాక్ ఇన్ టు ద పాస్ట్, చరిత్రలోకి వెళ్ళొద్దు. ఓకే సార్. నెంబర్ 2, ఇద్దరు మగాల్ని అస్సలు కంపేర్ చేయొద్దు. అది వినటానికి ఊహించుకోవటానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది. అది గతం స్టోరీ, అది క్లోజ్ అయిపోయినటువంటి స్టోరీ. అందులో మంచి ఉండేదేమో దీనికంటే అంటే కనుక అది చాలా చండాలంగా ఉంటుంది, వినటానికి కూడా బాగుండదు, ఊహించుకోవటానికి అస్సలు కరెక్ట్ కాదు. అది కంప్లీట్గా కట్ చేసి ఆ ఊహ ఆలోచన ఆవగింజంతా కూడా నీ బ్రెయిన్లోకి రాకుండా జాగ్రత్త పడు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషిని మంచిగా చేసుకోవడం, మంచి చేసుకోవటం ఎలా, మనిషిని అట్రాక్ట్ చేసుకోవటం ఎలా, నా బాధను అతనికి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పుకోవటం అనేది 3వ అంశం. దాన్ని బట్టి అతను క్వాలిటీ ఆఫ్ టైం నీతో స్పెండ్ చేస్తాడేమో చూడు. 4వది, బయటకు వెళ్ళి నువ్వు ఖాళీగా ఉండి ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకూడదు అంటే కనుక ఏదో చిన్న చెతుకో, ఏదైనా ఉద్యోగం చేసుకో. 4. 5వ అంశం మోస్ట్ ఇంపార్టెంట్, ససేమిరా మీ ఇద్దరి మధ్యన క్వాలిటీ ఆఫ్ టైం, ఒక నమ్మకం, ఒక భవిష్యత్తు మీద ఒక కార్యాచరణ, ఒక ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం డెవలప్ అవ్వకుండా అస్సలు నీ దగ్గర ఆధారం లేనటువంటి ప్రశ్నని అతన్ని అడిగి ఇంకా దూరం పెంచుకోవద్దు. నీకెవరన్నా ఉన్నారా అనేటటువంటి ఆ ప్రశ్న రాకూడదు. సో ఈ 5 సూత్రాలు నీకు చెప్తున్నానమ్మా. బహుశా నా మాట నీకు అర్థమై ఉంటుంది, నీ మనసులో ఉన్న డౌట్ పోయిందనే భావంతో నేను ఉన్నాను. మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను సార్. అమ్మా ఫస్ట్ మ్యారేజ్ ని అలా ఏమి ఆలోచనలు తెచ్చుకోకుండా ఈ హస్బెండ్ తోనే మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. రైట్, ఓకే, గుడ్ లక్ అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అట్లా కంపేర్ చేసేసుకుంటున్నారు ఏంటి డాక్టర్ గారు? అంటే ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి బయటకు వచ్చినటువంటి రీజను ప్లాట్ఫామ్ బలంగా లేదు మేడం. ఫస్ట్ది అది అప్పుడు తగలదు, అక్కడ ఉన్నంతసేపు ఆ వాడి వేడి సగతి. ఎందుకంటే ఈ రోజుల్లో మేడం మీరు నమ్మరు, అంటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆడపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా, అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రులకి, కానీ ముఖ్యంగా ఆడపిల్లలు అసలు ఎలాంటి కారణాలకి కోర్టు గడప తొక్కుతున్నారు, ఎలాంటి కారణాలకి సంతకాలు పెట్టడానికి తొందరపడుతున్నారు. ఆడపిల్లలు తొందరపడుతుంటే కనుక ఆడపిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా సై అంటే సై అనుకుంటూ, సరేనమ్మా నీ ఇష్టం అమ్మ, నీ లోకం అని. అమ్మ ప్లీజ్, పెళ్ళి అంటే ఛాలెంజింగ్, దాంట్లో ఒడిదొడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. నేను చెప్పక్కర్లేదు, మీ అమ్మ నాన్న కూడా చెప్తారు. కొద్దిగా ఓపిక, కొద్దిగా సమయం, కొద్దిగా ఓర్పు. ఇక్కడ అమ్మ నాన్న చూసుకున్నట్టుగా చంకనెత్తుకుని అందరూ తిప్పుతారు అనుకుంటారా? అత్తమామలు అంటే కనుక కొద్దిగా ఆజమాయిషి ఉంటుంది, కొద్దిగా అధికారం చెలాయించే ప్రయత్నం ఉంటుంది, మా మాట నెగ్గాలి అనేటటువంటి ప్రయత్నం ఉంటుంది. పెళ్ళైన కొత్తలో నా కొడుకుని నా దగ్గర పెట్టుకోవాలి అనేటటువంటి తపన కోరిక అత్తమామలకు ఉంటుంది. కొద్దిగా ఓర్పు. లేదమ్మా మా అత్తమ్మ ఇలా ఉంది, నన్ను అవమానించింది, మా అమ్మ అయితే ఇలా కాదు అంటే ఎల్లకాలం అమ్మతో పాటే ప్రయాణమా? అత్తలు వద్దా, మామలు వద్దా, వాళ్ళ తల్లిదండ్రులు కాదా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఈరోజు సురేఖ విషయంలో మనం జాగ్రత్తగా గమనించండి. ఒక మ్యారేజ్ డిస్టర్బ్ అవుతే కనుక అకారణంగా చిన్న అసలు అనవసరమైనటువంటి కారణాలకి ఒక మ్యారేజ్ చెడగొట్టుకుంటే కనుక ఈరోజు సురేఖ స్థానంలో చాలామందికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు కంపేర్ చేసుకుంటుందంటేనండి, అక్కడ బలమైనటువంటి కారణం లేదు. సంతకం పెట్టినంతసేపు ఆ అమ్మాయి తర్జన భర్జనలోనే ఉంది. లాస్ట్ 1 year పాటు తర్జన భర్జనలోనే ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అయిందో తెలుసా? సెకండ్ వచ్చినటువంటి హస్బెండ్తో సెకండ్ ఉండేటటువంటి మ్యారేజ్లో కూడా దానికి మించినటువంటి సమస్య వచ్చేటప్పటికి అరే ఇదేంట్రా దేవుడు అంటది. యూటర్న్ లేదండి, ఇటువంటి సమస్యలకు యూటర్న్ లేదు. ఏదంటారు చూడండి, చిన్న గీత ముందు పెద్ద గీత అన్నట్లుగా అంతే, దాన్ని దీంతో కంపేర్ చేసేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఇట్ ఎ రివర్సిబుల్ ఆర్ సొల్యూషన్ బేస్డ్ ప్రాబ్లమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సమస్యకి పరిష్కారం ఉందా, కటింగ్ ఒక్కటే దీనికి సొల్యూషనా, సంతకాలు పెట్టి నీ దారి నీది నా దారి అనుకోవటమే సొల్యూషనా? పెళ్ళి చాలా పవిత్రమైనటువంటిదండి. సమస్య లేనటువంటి పెళ్ళి లేదు, తలనొప్పి లేనటువంటి మ్యారేజ్ లేదు, కఠినంగా వ్యవహరించేటటువంటి అత్తమామలు లేనటువంటి పెళ్ళి లేదు. ఇవన్నీ భరిస్తేనే జీవితం. ఎస్, చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అసలు ఒకసారి రమ్మంటే బెటర్ ఏమో అనిపించింది మిమ్మల్ని కలిస్తే కూడా పర్సనల్గా. ఓకే, కలిస్తే బాగుంటుందంటే నేను తర్వాత అయినా తనకి కాల్ చేసి చెప్తాను. తప్పకుండా. నమస్తే. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.